సుగ్రీవుడి భార్య రుమను అతని అన్న వాలి చెరబట్టి సుగ్రీవుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. మాయావి అనే రాక్షసుని కారణంగా వాలికి సుగ్రీవునికి మధ్య వైరం మొదలైంది. తన భార్యను చెరపట్టి తన రాజ్యం నుండి వెళ్ళగొట్టిన వారిని సంహరించాలి. అది సుగ్రీవుని అవసరం. అపహరించబడ్డ సీత ఆస్తికి తెలియాలి. అది రాముని అవసరం. అవసరాలు వారిద్దరిని దరిచేర్చాయి. వారిని చంపడానికి రాముడు సహాయం చేస్తానన్నాడు. సీతాన్వేషణకు సుగ్రీవుడు సహాయం చేస్తానన్నాడు. సుగ్రీవుడు రామలక్ష్మణుని అగ్నిసాక్షిగా మిత్రుడయ్యారు. వారి బలాన్ని గురించి ముందుగానే శ్రీరాముడికి తెలియజెప్పాడు సుగ్రీవుడు. ఒకనాడు మహాపరకాలి అయిన దుందుభి అనే రాక్షసుని వారికి యుద్ధం జరిగింది. దుందుభిని సంహరించిన వారిని ఆ కాయాన్ని దూరంగా విసిరేశాడు. వారి అమాంతం చేతులతో తిప్పి విసిరేసిన దుందుభి మహాకాయాన్ని రామునికి చూపాడు సుగ్రీవుడు. రామునికి సుగ్రీవుని సందేహం అర్థమైంది. అదే దుందుభి కాయాన్ని కాని బొటనవేలితో 10 యోజనాల దూరం తన్నేశాడు రాముడు. అంతేకాదు 7 మద్ది చెట్లను ఒకే బాణంతో ఊహాతీతమైన వేగంతో నేలకూర్చాడు. సుగ్రీవునికి రాముని బలంపై నమ్మకం ఏర్పడింది. శిరస్సు వంచి నమస్కరించాడు. వారిని చంపేందుకు రంగం సిద్ధమైంది. యుద్ధానికి రమ్మని కవ్వించాడు సుగ్రీవుడు. రోషంతో వచ్చాడు వాలి. యుద్ధం మొదలైంది. వాలి సుగ్రీవులిద్దరూ తీవ్రమైన ముష్టిఘాతాలతో కుమ్మేసుకుంటున్నారు. వాలి ఇంద్రపుత్రుడు. ఇంద్రుడు ప్రసాదించిన హేమమాల అతని కంఠంలో ఉన్నంత వరకు అతనిని ప్రత్యక్షంగా ఎదురు నిలిచి సంహరించడం కళ. అందువల్ల దూరంగా బాణాలతో సిద్ధంగా ఉన్నాడు రాముడు.